హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇండియన్ రైల్వేస్ నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. యాక్చువల్గా ఇది పేపర్ నోటిఫికేషన్ అండి. డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ పేపర్ నోటిఫికేషన్ లో కూడా అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. మనం ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మనకి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పొజిషన్ కి 5,696 వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. మనకి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 30 years మధ్యలో ఉండాలి. మనకి ఏజ్ కి అలాగే క్వాలిఫికేషన్స్ కి అన్నిటికీ మనకి క్రూషియల్ డేట్ ఏంటంటే 2024 జూలై 1 అండి. ఈ లోపే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ అలాగే ఏజ్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది Jan 20th నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే రేపటి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 19th అండి. ఈ లోపే మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్ గా అసిస్టెంట్ లోకో పైలట్ కి మనకి పే స్ట్రక్చర్ చూసుకుంటే మంచి పే స్ట్రక్చర్ అండి. డెఫినెట్ గా మంచి శాలరీ ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇనీషియల్ పే 19,900 అంటే ఇది మనకి బేసిక్ పే. ఆల్మోస్ట్ మీకు ఎలాగైనా 35,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ మనకి ఫర్దర్ గా డీటెయిల్స్ అవి చూసుకుంటే మనకి మెడికల్ స్టాండర్డ్స్ అండి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది లోకో పైలట్ కి అసిస్టెంట్ లోకో పైలట్ కి చాలా ఇంపార్టెంట్ అండి. ఐ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఐ టెస్ట్ కి సంబంధించిన సర్టిఫికెట్ కూడా అడుగుతాడు. ఈ విజన్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడు. డిస్టెన్స్ విజన్ 6/6, 6/6 బోత్ ఐస్ కి. అలానే మనకి నియర్ విజన్ కూడా 0.6 ఉండాలి. అండ్ కలర్ బ్లైండ్నెస్ ఇలాంటి ఐ డిఫెక్ట్స్ ఏమి ఉండకూడదండి. మీ ఐస్ అనేవి పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు అప్లై చేసేటప్పుడు ఈ మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండి. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 3 స్ట్రీమ్స్ లో ఇచ్చాడు. ఒకటి మెట్రికులేషన్ కానీ ఎస్ఎస్సిఎల్ కానీ చేసి ఐటీఐ చేసి ఉండాలి. లేదనుకుంటే మెట్రికులేషన్ కానీ ఎస్ఎస్సిఎల్ కానీ చేసి 3 years డిప్లొమా చేసి ఉండాలి. లేదనుకుంటే బీటెక్ చేసి ఉండాలి. ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళకి ఏ ట్రేడ్స్ లో ఎలిజిబిలిటీ ఉందంటే ఇక్కడ మనకి ఐటీఐలో ట్రేడ్స్ ఆఫ్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, రేడియో టీవీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, అలాగే వైర్ మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, అలాగే ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, డీజిల్ మెకానిక్, హీట్ ఇంజిన్, టర్నర్ మెషినిస్ట్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెషినిస్ట్, ఇలాగ ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచెస్ కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే డిప్లొమా అండ్ బీటెక్ లో చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ వీటిలో కంబైన్డ్ ఏ బ్రాంచ్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి రిజర్వేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అలాగే మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి అంటే రిజర్వేషన్ ఎలా ఉంటుందో అన్ని రిజర్వేషన్ కంటే కేటగిరీ వైజ్ మనకి వేకెన్సీస్ అవి డివైడ్ చేస్తాడు. అలాగే మనకి ఏజ్ లో చూసుకున్న రిలాక్సేషన్ ఎంత ఉంటుందని కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఫర్దర్ గా చూసుకుంటే మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఇక్కడ 3 స్టేజెస్ లో ఉంటుందండి. 3 స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 ఏంటంటే మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, అలాగే మనకి మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వీటి మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ స్టేజ్ 3 చూసుకుంటే మీకు సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్ గా సిలబస్ ఏముంటుంది, ఎన్ని స్టేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని మనం సెపరేట్ గా వీడియో చేసుకుందాం. అండ్ ఫర్దర్ గా ఈ వీడియో విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ 500 రూపీస్. అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, అలాగే మనకి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 250 రూపీస్, మిగిలిన వాళ్ళందరూ 500 రూపీస్ పే చేయాలి. అండ్ మనకి వెబ్సైట్స్ అంటే ఎలా అప్లై చేయాలి అంటే మనకి టోటల్ గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ 5,696 వేకెన్సీస్ అని జోన్ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్నెన్ని వేకెన్సీ అనేది డివైడ్ చేసి మీకు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందండి. రేపు డెఫినెట్ గా రిలీజ్ అవుద్ది. ఇక్కడ మనకి ఏ జోన్ కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది డివైడ్ అయిన తర్వాత ప్రతి జోన్ లో మీకు ప్రతి జోన్ వెబ్సైట్ లో డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. అలాగే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆ లింక్ కూడా యాక్టివేట్ అవుద్ది అనమాట. అక్కడి నుంచి మీరు ఏ జోన్ కావాలంటే ఆ జోన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ గా ఒక పాయింట్ మెన్షన్ చేశాడండి. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై టు ఓన్లీ 1 RRB అండ్ ఓన్లీ 1 అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ అని. అంటే మీరు ఇది సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ కాబట్టి మీరు ఓన్లీ ఒక్క జోన్ కి మాత్రమే, అంటే ఒక్క ఆర్ఆర్బి జోన్ కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. ఎందుకంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామ్ అనేది అన్ని జోన్లకి ఒకేసారి జరుగుతుంది. సో మీరు 2-3 అప్లై చేసినా ఏదో ఒక ఎగ్జామ్ రాయడానికి అవుతుంది. సో మీరు ఓన్లీ
ఒక్క ఆర్ఆర్బీ జోన్కి మాత్రం అప్లై చేయాలని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి అప్లై చేసే ముందు మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డెఫినెట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఇస్తారో మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో దానికే మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని ఫ్రెష్గా ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అది త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ యాక్టివ్గా ఉంచండి. ఇవ్వండి డీటెయిల్స్. అండ్ ఫర్దర్గా ఏమైనా మనం మిస్ అయ్యి ఉంటే డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా ఇది మంచి ఆపర్చునిటీ అండి, అందరూ సద్వినియోగం చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.